మేమందరం కూడా ఫోన్ ట్యాపింగ్ లో మా ఫోన్లు కూడా ట్యాపింగ్ కాబట్టి మేము కూడా బాధితులమే ఆ వ్యవహారంలో. కాబట్టి వారు తప్పకుండా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులు ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినారో దాని మీద పూర్తిగా విచారణ జరగాలి అంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా టీఆర్ఎస్ పార్టీతో మేము కూకులేము అంటే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. సిబిఐ ఎంక్వైరీ మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీని చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరారు. కాకుండా వారి పైన చర్యలు తీసుకునేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కు మేము కూడా బాధితులమే. ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో మా ఫోన్ కూడా ట్యాపింగ్ కాబట్టి మేమందరం కూడా ఫోన్ ట్యాపింగ్ లో మా ఫోన్లు కూడా ట్యాపింగ్ కాబట్టి మేము కూడా బాధితులమే ఆ వ్యవహారంలో. కాబట్టి వారు తప్పకుండా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులు ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినారో దాని మీద పూర్తిగా విచారణ జరగాలి అంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా టీఆర్ఎస్ పార్టీతో మేము కూకులేము అంటే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. సిబిఐ ఎంక్వైరీ మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీని చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరారు. కాకుండా వారి పైన చర్యలు తీసుకునేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేయాలి.